కానీ కానీ ఎంతవరకు ఎగురుతావో ఎగురు. షూటింగ్లంట వీడియోలంట ఎన్ని లక్షలు సంపాదిస్తుందో. అబ్బా 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 ఏం తిప్పుతుందో. మాకు వచ్చి తిప్పడం మాకు వచ్చి. అదేటమ్మా అంత కొంచెం కొట్టావు, ఇంకా కొంచెం ఎక్కువ కొట్టచ్చు కదా. అసలు అయితే పేడ నీళ్ళు కొడదాం అనుకున్నాం, ఇంకా మంచి నీళ్ళు కొట్టాను. సంతోషించాను. భలే కొట్టావు నీళ్లు. మళ్ళీ షూటింగ్కి ఇలానే వెళ్తావు, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏమి ఎలా రండి. ఎందుకే తను అలాగ ఇబ్బంది పెడుతున్నారు? కానీ ఏడిపించడం మాకు సరదా. ఎంత రెచ్చగొట్టినా గొడవ పడుతుందని చూస్తున్నాం, అసలు గొడవ పెట్టుకోవట్లేదు. మీరు ఎన్ని తిట్టినా ఏం చేసినా తన జీవితంలో మిమ్మల్ని పట్టించుకోదు. ఎందుకు? మీకు ఒక చిన్న కథ చెప్పనా? కొన్ని చీమలు శిఖరం ఎక్కడానికి వెళ్తున్నాయంట. అందులో ఒక చీమ సగం ఎక్కేస్తుందంట. ఏంటి ఆ చీమల్లోని ఒక చీమ అడిగిందంటే, ఏంటి మనం ఎంత చెడగొట్టేస్తున్నా తను ఎక్కేస్తుంది అని. అప్పుడు మీకులాంటి చీమలు ఆ చీమని ఎక్కకుండా చెడగొడుతున్నాయంట. అప్పుడు వెనకాల చీమ అందంట, ఏమంది? ఆ వెనకాల చీమ ఏమందంటే, శిఖరం ఎక్కుతున్న చీమకి చెవుడట. అవునా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైంది? ఇప్పుడు శిఖరం ఎక్కుతున్న చీమకు చెవుడు కాబట్టే కదా శిఖరం ఎక్కగలిగింది. అవును. తన వంకొకసారి చూడండి. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక కడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. తన్ని మీరు ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా తను పట్టించుకోలేదు కాబట్టే తను ఎదగలుగుతుంది. ఇప్పుడు మనమైనా అంతే, మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా సరే పట్టించుకోకుండా ఉంటేనే మనం ఎదగలం. Download ShareChat.